హైదరాబాద్ శివారు ఫామ్ హౌజులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఓ చోట లిక్కర్ అండ్ రేవ్ పార్టీ, ఇంకొక చోట కిడ్నాప్ అండ్ మర్డర్, మరో చోట కోళ్ల పందాలు, క్యాసినోలు ఎంత యథేచ్ఛగా ఎలా జరుగుతున్నాయి? పోలీసుల కళ్ళు కప్పి మస్తు పార్టీలు కండక్ట్ చేస్తోన్నదెవరు? హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది? ఒకసారి పార్టీ హౌస్లుగా, ఇంకోసారి క్లబ్ హౌస్లుగా. ఫామ్ హౌస్లు ఉన్నది ఇందుకేనా? అసలు ఫామ్ హౌస్ ఓనర్ల టార్గెట్ ఏంటి? వాటిని రెంట్కు తీసుకుంటున్న వారి టార్గెట్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అప్పట్లో ఈ ఎపిసోడ్ పొలిటికల్గా ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత ఓ సినిమా హీరో ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ పెద్ద దుమారమే రేపింది. మరో ఫామ్ హౌస్లో కిడ్నాప్ అండ్ మర్డర్ ఖాకీలను సైతం షాక్ అయ్యేలా చేసింది. లేటెస్ట్గా ఓ ఫామ్ హౌస్లో కోడి పందాలు, క్యాసినోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరం ఏదైనా సరే ఫామ్ హౌస్ మాటనే జరుగుతోంది. హైదరాబాద్ శివార్లో 1000కి పైగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కువగా మొయినాబాద్, షామీర్పేట పరిసరాల్లో ఉన్నాయి. ప్రధానంగా మొయినాబాద్లో విలాసవంతమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటిలోకి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. గొడవలు జరిగినా, భారీ శబ్దాలు వినపడ్డా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే అందులో జరిగే తతంగం వెలుగులోకి వస్తూ ఉంటుంది. ఫామ్ హౌస్లో విందు, చిందు, కనువిందు కామన్ అయిపోయింది. ఈ వ్యవహారంలో సూత్రధారులు వేరే, పాత్రధారులు వేరే. ఓనర్ల దగ్గర లీజుకు తీసుకుని గలీజు పనులు చేస్తున్నారు. అందులో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలిసేదాకా ఫామ్ హౌస్ ఓనర్లకే తెలియట్లేదు. అలా అని తమకు సంబంధం లేదు అంటే కుదరదు అంటున్నారు పోలీసులు. నిన్న మనకి మొయినాబాద్లో చూస్తే ఫామ్ హౌస్ లీజుకి ఇవ్వటం, దాంట్లో మళ్ళీ ఈ కోళ్ల పందాలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఓనర్స్ కూడా సమాంతరంగా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. అది కరెక్ట్గా ఎవరికి ఇస్తున్నాము, దేనికోసం ఈ ఫామ్ హౌస్ ఇచ్చాం, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం సౌండ్ పొల్యూషన్ కూడా క్లోజ్ చేసుకుంటట్టుగా ఈ విలేజర్స్కి కానీ వచ్చేపోయే వాళ్ళకి కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఫామ్ హౌస్ మీద ఉంది. ఫామ్ హౌస్కి ఒకప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు దాని అర్థమే మార్చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్లు అడ్డాగా మారిపోయాయి. అయితే పోలీసులు మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చర్యలు తప్పవు అంటున్నారు. స్పెషల్ డ్రైవ్లతో తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ సైబరాబాద్ లిమిట్స్లో మా దగ్గర ఎస్పెషల్లీ రాజేంద్ర నగర్ జోన్లో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ఈ ఫామ్ హౌసెస్ కల్చర్ కావచ్చు, లేకపోతే పార్టీస్, ఇవన్నీ అన్నీ వెల్కమ్ చేస్తున్నాం. పోలీస్ తరఫు నుంచి ఎవరైతే లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా లైసెన్స్లు ఇవ్వటము, ఫెసిలిటేట్ చేయడం జరుగుతూ ఉంది. సేమ్ టైం ఆ ఫామ్ హౌసెస్ నడిపేవాళ్ళు, ఎవరైతే కమర్షియల్గా నడుపుకునేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ తీసుకోవాలి. ఎవరికైతే లీజ్కి ఇస్తున్నామో వాళ్ళ మీద వాళ్ళకే వాచ్ ఉండాలా, వాళ్ళ బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక మర్డర్ కానీ, ఒక మిస్బిహేవియర్ విత్ లేడీ కానీ, లేకపోతే ఏదైనా నైట్లో సౌండ్ పొల్యూషన్స్ ఉంటే వీళ్ళందరి మీద కూడా కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటుగా ఓనర్స్ని కూడా బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. పైసలు మేము తీసుకుంటాం, న్యూసెన్స్ విలేజర్స్ పడాలా లోకల్ వాళ్ళు అంటే కుదరదు కాబట్టి